ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జనం భారీగా తరలిరావడంతో జగిత్యాల జనసంద్రాన్ని తలపించింది. జగిత్యాల రోడ్లన్నీ జన సమ్మర్దంగా మారాయి. 4 గంటల వరకు మినీ స్టేడియం కిక్కిరిసిపోయింది. 6 గంటలకు నలువైపులా ఉన్న రోడ్లు కిలోమీటర్ల పొడవునా జనంతో నిండిపోయాయి. స్టేడియానికి 1/2 కిలోమీటర్ దూరం వరకు ప్రతి 200 మీటర్లకు ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సభను అడ్డుకునేందుకు అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ జనం పోటెత్తారు. సభ గ్రాండ్ సక్సెస్ తో గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జగిత్యాల జై కొట్టింది. తాడిత పీడిత వర్గాల హక్కుల కోసం నినదించిన జగిత్యాల గడ్డపై మరోసారి జనం ప్రజా సమస్యలపై రణ నినాదం చేసింది. విప్లవాల పోరుగడ్డ వేదికగా తెలంగాణ రాష్ట్ర పునరేకీకరణ ఆవశ్యకతను చాటి చెప్పాలంటూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు జగిత్యాల ప్రజానీకం జయ జయ ధ్వానాల నడుమ తమ ఉక్కు పిడికిళ్లను ఎత్తి సంఘీభావాన్ని ప్రకటించింది. దాదాపు 50 ఏండ్ల క్రితం తాడిత పీడిత కార్మిక కర్షక లోకం కోసం జైత్రయాత్రకు బీజం వేశారో అదే మైదానం వేదికగా భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. జనం ఉప్పెనలా కదిలరావడంతో జగిత్యాల రోడ్లన్నీ కిటకిటలాడాయి. సభాస్థలి పూర్తిగా నిండిపోవడంతో మినీ స్టేడియానికి నలువైపులా ఉన్న రోడ్లు కిలోమీటర్ల పొడవునా జనంతో నిండిపోయాయి. చాలా రోజుల తర్వాత కేసీఆర్ భారీ బహిరంగ సభకు హాజరవుతుండడం, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీలో చేరడంతో జనం సభాస్థలి సామర్థ్యం కంటే 2-3 రెట్లు అధికంగా వస్తారని నిర్వాహకులు భావించారు. మినీ స్టేడియానికి 1/2 కిలోమీటర్ దూరం వరకు ప్రతి 200 మీటర్లకు ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. ధర్మపురి గొల్లపల్లి రోడ్డులో తాతమ్మ వరకు, కరీంనగర్ రోడ్డులో శ్రీనివాస థియేటర్ వరకు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కరీంనగర్ నిజామాబాద్ వైపు నుంచి వచ్చిన ప్రజలకు పార్కింగ్ స్థలం సభాస్థలికి కిలోమీటర్కు పైగా దూరం ఉండడంతో వారు పూర్తి స్థాయిలో సభాస్థలికి చేరుకోలేక గొల్లపల్లి రోడ్డులో అమర్చిన ఎల్ఈడీ స్క్రీన్లపై కేసీఆర్, జీవన్ రెడ్డి తదితరుల ప్రసంగాలను వీక్షించారు. కేసీఆర్, జీవన్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో రోడ్లపై ఎల్ఈడీలో వీక్షిస్తున్న వారు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. నృత్యాలు చేస్తూ తమ సంఘీభావాన్ని తెలిపారు. జగిత్యాల సభను అడ్డుకునేందుకు అధికార పార్టీ అడుగడుగున అడ్డంకులు సృష్టించినా జనం పట్టించుకోలేదు. నిజామాబాద్, కరీంనగర్ వైపు నుంచి వచ్చిన వాహనాలకు జగిత్యాల పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో మోతె రోడ్డులో పార్కింగ్ ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలం నుంచి సభాస్థలికి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సభలోకి వచ్చే జనాలను సైతం పోలీసులు ఇబ్బందులకు గురి చేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి. పోలీసులు, అధికారులు ఎంతగా ఇబ్బందులు కల్పించినా ప్రజలు మాత్రం వాటన్నింటినీ ఛేదించుకుంటూ సభాస్థలికి వెల్లువలా తరలిరావడంతో అటు అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు సైతం అవాక్కయ్యారు. బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అధ్యక్షతన జరిగిన జనగర్జన సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తున్నది. వారం రోజులుగా బీఆర్ఎస్ శ్రేణులు, జీవన్ రెడ్డి అనుచరులు జగిత్యాల సభను విజయవంతం చేయడానికి అకుంఠిత దీక్షతో శ్రమించారు. జగిత్యాల జిల్లాలోని 5 నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ నియోజకవర్గాలు, లక్షెట్టిపేట, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ సభకు రావడంతో జగిత్యాలలో జన సునామీ కనిపించింది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే అభిప్రాయం సర్వత్రా వెల్లడైంది. భారీ తుఫాను సృష్టించబోయే ముందు సముద్రం ప్రశాంత వాతావరణాన్ని ఆవహించినట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో త్వరలో మరో సునామీ సృష్టించబోతున్నారా అంటే జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ అవుననే సమాధానం చెప్పింది. కాంగ్రెస్ పార్టీలో 4.5 దశాబ్దాలు పనిచేసి ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు.
కేసీఆర్ ఆయనను గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ ధిక్కార కవి అలిశెట్టి ప్రభాకర్ కవితా పాదాలతో తన ప్రసంగం ప్రారంభించారు. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రశాంతంగా కథ చెప్పినట్టు చెప్పారు. సందర్భానుసారం చెలోక్తులు విసిరారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు వంచనకు గురయ్యాయని ఆవేదన చెందారు. ఈ పాలకులు ఏ వర్గానికి మేలు చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయాల్లో జరిగిన బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రజా చైతన్యాన్ని ప్రోది చేసినట్టే ప్రజలు మోసపోతున్న వైనాన్ని జగిత్యాల సభలో కండ్ల ముందు ఉంచారు. యూరియా కోసం క్యూ కడుతున్న రైతుల గోస, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగులకు పీఆర్సీ, రిటైర్డ్ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, ఆటో కార్మికులు, బీడీ కార్మికులు ఇలా అన్ని వర్గాలను బీఆర్ఎస్ హయాంలో ఆదుకున్న తీరును కేసీఆర్ అంశాల వారీగా వివరించారు. కేసీఆర్ గొంతులో ప్రళయ గర్జన